హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణీస్ వరల్డ్. ఈరోజు ఇదైతే డే 1 అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 3 ప్లేసెస్ అయితే చూపించిపోతున్నాను. ఫస్ట్ మేము వెళ్ళే ప్లేస్ అయితే లావా రివర్ కేవ్. సో మనకి వెళ్ళే దారంతా వచ్చేసి ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. పక్కన చూస్తే మనకి చెట్లు కూడా కొంచెం కాలినట్టు అలా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆరిగన్లో సమ్మర్ స్టార్ట్ అయిందంటే వైల్డ్ ఫైర్స్ అనేది కామన్. సో ఆ వైల్డ్ ఫైర్స్ టైంలో వచ్చేసి మనకి చెట్లు కూడా ఇలా బర్న్ అయ్యి ఉంటాయి. సో మేమైతే లావా రివర్ కేవ్ ఉన్న ఏరియాకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడైతే ఇతను మొత్తము మనకి కేవ్ లోపల ఎలా ఉంటుంది అవంతా వచ్చేసి ఇక్కడ సజెషన్స్ అనేది ఇస్తున్నాడు. ఇక్కడ టికెట్ కాస్ట్ అయితే ఫ్రీ ఏను. మనం వచ్చేసి టార్చ్ లైట్ అయితే క్యారీ చేయాలా. ఇక్కడ మనం టార్చ్ లైట్ వచ్చేసి పర్ టార్చ్ లైట్ $5 పే చేస్తే వాళ్ళు టార్చ్ లైట్ ఇస్తారు. కేవ్ నుంచి బయటకు వచ్చాక అదైతే మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. హాయ్ గైస్, హాయ్ అబ్బాయి, హాయ్ ఎమన్, where are you going now? Lava Caves. సో ఈ ట్రిప్కి అయితే మేము టోటల్ 4 ఫ్యామిలీస్తో కలిసి వచ్చాము. మోస్ట్లీ ఇలాంటి ట్రిప్స్ వచ్చేసి సన్నీ ఉన్న డేస్లో రావడమే బెటర్. మేము వచ్చిన రోజు వచ్చేసి క్లైమేట్ వచ్చేసి చాలా చల్లగా ఉంది, అలాగే రైనీగా ఉంది, నడవడానికి కూడా చాలా స్లిప్పరీగా ఉంది. సో అలాంటప్పుడు వచ్చేసి మనం కిడ్స్ని కూడా చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకైతే ఈ కేవ్ వచ్చేసి బయట నుంచి అయితే వ్యూ అనేది మనకి ఇట్లా ఉంటుంది. అసలు ఈ కేవ్ ఎలా ఫామ్ అయింది అదంతా వచ్చేసి దీనికి చాలా హిస్టరీనే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేవ్ మొత్తం వచ్చేసి 5500 ఫీట్ లోపలికైతే నడవాల్సి ఉంటుంది మొత్తం చూడాలి అనుకుంటే. ఈ కేవ్ అనేది ఎలా ఫామ్ అయిందంటే యాక్చువల్లీ ఈ కేవ్ వచ్చేసి మనకి రివర్ ఫ్లో అవుతూ ఉండేది ఈ కేవ్ లోపల. సో కొన్ని 1 మిలియన్ ఇయర్స్ ఎగో వచ్చేసి వోల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు సో లావా వచ్చేసి ఈ కేవ్ లోపలికి ఫ్లో అయింది. దానివల్ల ఇక్కడున్న వాటర్తో పాటు ఆ లావా మిక్స్ అయినప్పుడు వాటర్ అంతా వచ్చేసి మనకి ఎవాపరేట్ అయిపోవడం వల్ల వచ్చేసి ఆ లావా వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని రాక్స్ లాగా అయితే ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఈ రాక్స్ వచ్చేసి ఫస్ట్ ఒక 1000 ఫీట్ వరకు అయితే మనకి ఇట్లా కింద రాక్స్ అదంతా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల నడవడం వచ్చేసి కష్టంగా ఉంటుంది అనేసి వీళ్ళైతే వాకింగ్ ట్రైల్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి 1 వేనే అనమాట. కేవ్ లోపల వచ్చేసి మనకి అంత డార్క్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ వచ్చేసి మనం టార్చ్ లైట్స్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి మనకి న్యాచురల్గా ఫామ్ అయింది. ఈ రాక్స్ కూడా వచ్చేసి లావా కూల్ డౌన్ అయిన తర్వాత వచ్చేసి మనకి ఇలా రాక్స్ లాగా అయితే ఫామ్ అయిపోయింది. సో 1000 ఫీట్ అట్లా మనము దాటి వెళ్ళిన తర్వాత అంతా వచ్చేసి మనకి శాండే ఉంటుంది, ల్యాండ్ అంతా. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం రివరే కాబట్టి ఎంత వాటర్ ఎవాపరేట్ అయినా సరే మనకి శాండ్ అయితే అలాగే ఉంది. కొంత పార్ట్ అయితే వీళ్ళు మనకి డిగ్ చేసినట్లయితే కనిపిస్తూ ఉంది. మొత్తం అయితే లావాతో ఫామ్ అయింది అని మాత్రం అనుకోలేము. సో కొంతవరకు అయితే ఇది న్యాచురల్గా ఫామ్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. సో లోపల వచ్చేసి మనకి వెదర్ వచ్చేసి చాలా చాలా చల్లగా ఉంది. బయట ఉన్న వెదర్ కన్నా లోపల వచ్చేసి చాలా చలిగా ఉంది. సో మేమేమనుకున్నామంటే కేవ్ లోపల అంతా చల్లగా ఉండదు అనుకొని జాకెట్స్ అవి ఏమీ క్యారీ చేయలేదు. సో ఇక్కడ జాకెట్స్ అవి క్యారీ చేయకపోవడం వల్ల కిడ్స్ వచ్చేసి చాలా సఫర్ అయ్యారు. సో మనకి హ్యాండ్స్ అదంతా కూడా ఫ్రీజింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి ట్యూబ్ లోపలే ఇంకో ట్యూబ్ కూడా ఫామ్ అయింది. అది ఎలా అయిందంటే లావా ఫస్ట్ ఎరప్ట్ అయినప్పుడు ఆ ఫోర్స్తో వచ్చిన లావా వచ్చేసి అప్పర్ పార్ట్ ఆఫ్ ద కేవ్ వచ్చేసి ఫామ్ అయ్యేసి అక్కడ కొంత ఎరప్షన్ అనేది జరిగింది. తర్వాత వచ్చేసి అదంతా అక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత లావా లోవర్ పార్ట్ ఆఫ్ ద కేవ్ కూడా స్ప్రెడ్ అయింది. సో అలా స్ప్రెడ్ అవడం వల్ల వచ్చేసి మనకి అక్కడ అనేది 2 ట్యూబ్స్ అనేది ఫామ్ అయింది. సో ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ వచ్చేసి మనకి రోడ్డు కూడా కొన్ని దగ్గర అయితే చాలా నారోగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి లావా ఫ్లో వచ్చేసి చాలా తక్కువ ఉండడం వల్ల మనకి వే కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడు సెకండ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సెకండ్
ప్లేస్ అయితే మనకి వచ్చేసి స్మిత్ రాక్ స్టేట్ పార్క్ అనమాట. సో ఇది కూడా సీనిక్ పరంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే ఇలాంటి ప్లేసెస్కి విజిట్ కావాలి అనుకుంటే సమ్మర్ వచ్చేసి బెస్ట్ టైం అని చెప్పొచ్చు. కాకపోతే మనకి టెంపరేచర్స్ వచ్చేసి సమ్మర్లో చాలా పీక్ ఉంటుంది కాబట్టి కొంచెము ట్రెక్కింగ్ అలా చేయాలి అనుకున్న వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే సమ్మర్లో బాగా సన్నీ ఉన్న డే అట్లా వచ్చినట్లయితే మనకి ఈ హిల్స్ వచ్చేసి కొంత బ్రైట్గా అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇది వోల్కానిక్ లావా ఎరప్షన్ వల్ల ఫామ్ అయిన హిల్స్ కాబట్టి మనకి సన్లైట్ కానీ ఎక్కువ ఉంటే ఆ హిల్ వ్యూ అలాగే కలర్ కూడా మనకి చాలా బ్రైట్గా అనేది కనిపిస్తుంది. సో మేము వచ్చిన రోజు వచ్చేసి టోటలీ రైనీగానే ఉంది. సో సన్లైట్ అనేది మనకంత ఎక్కువ కనిపించలేదు. బట్ ఓకే, వ్యూ పరంగా అయితే చాలా బాగుంది. ఈ స్మిత్ రాక్ స్టేట్ పార్క్ వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 650 ఏకర్స్లో అనేది కవర్ అయి ఉంది. సో ఇటు చూస్తే ఒక వైపు వచ్చేసి మనకి ఫీల్డ్స్ ఉన్నాయి, అట్లాగే తర్వాత ఆ ఫీల్డ్స్కి నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని హౌసెస్ ఉన్నాయి, అలాగే ఈ మౌంటైన్ వ్యూ అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సీనిక్ పరంగా అయితే ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి స్పీడ్ లిమిట్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే ఇది కొంచెం ఘాట్ రోడ్లా ఉంటుంది, అలాగే ఇక్కడ నియర్ బై హౌసెస్ కూడా ఉన్నాయి కాబట్టి స్పీడ్ లిమిట్ అయితే వీ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 25 mph అనమాట. సో ఫైనలీ మనమైతే కార్ పార్క్ చేసుకొని మనకైతే ఇక్కడ ట్రైల్స్ ఉంటాయి, ఆ వాకింగ్ ట్రైల్స్లో కూడా వెళ్ళొచ్చు. సో అసలు ఈ మౌంటైన్ ఇవంతా ఎలా ఫామ్ అయిందంటే ఇది కూడా మనకి వోల్కానిక్ ఎరప్షన్ వల్ల ఫామ్ అయిందే. ఇది కూడా వచ్చేసి ఆ లావా వచ్చేసి ఎరప్ట్ అవ్వడం వల్ల వచ్చేసి మనకి కొంత క్రాక్స్ అనేది ఈ మౌంటైన్లో అనేది ఫామ్ అయింది. సో న్యాచురల్గా వచ్చేసి ఇది వోల్కానిక్ ఎరప్షన్ వల్లే వచ్చేసి ఫామ్ అయింది. సో ఆ వోల్కానిక్ ఎరప్షన్ వల్ల లావా అదంతా మిక్స్ అవ్వడం వల్ల అక్కడ హిల్స్ కూడా మనకి కొంచెము కలర్స్ అనేది చాలా బ్రైట్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ మౌంటైన్ పక్కనే వచ్చేసి మనకి క్రూక్ రివర్ అనేది కూడా పాస్ అవుతూ ఉంటుంది. సో మనకైతే ఇక్కడ డిఫరెంట్ ట్రైల్ హైట్స్ అనేది కూడా ఉంటుంది. మనము ట్రైల్కి వెళ్ళాలన్నా సరే మనం ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో కిందకి ట్రెక్కింగ్ చేయాలంటే కిందకి చాలా స్టీప్గా ఉంటుంది. సో మనకి దిగడానికి చాలా ఈజీ ఉంటుంది, కానీ మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలంటే మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. సో ట్రెక్కింగ్ చేసే వాళ్ళు అయితే ఇక్కడ కామన్గా చేస్తూనే ఉంటారు, అలాగే హిల్ క్లైంబ్ చేసే వాళ్ళు అట్లా క్లైంబ్ చేస్తూనే ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ అయితే మనకి ఇక్కడ వచ్చేసి 1 lakh విజిటర్స్ దాకా ఈ స్మిత్ రాక్ స్టేట్ పార్క్ విజిట్ చేయడానికి అయితే వస్తుంటారు. దాంట్లో ఎక్కువ మంది వచ్చేసి ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అలాగే వచ్చేసి హిల్ క్లైంబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ స్మిత్ రాక్ స్టేట్ పార్క్ మొత్తం డెవలప్ చేయడం స్టార్ట్ అయింది అయితే 1960 నుంచి 1975 వరకు కొన్ని ఫండ్స్ అనేది కలెక్ట్ చేసి ఇది మొత్తం అయితే ఏరియా అంతా బాగా డెవలప్ చేశారు. సో రోడ్స్ వేయడం కానీ ట్రాక్స్ అవంతా కన్స్ట్రక్ట్ చేయడం కానీ అదంతా వచ్చేసి మనకి 1975 అంతా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో విజిటర్స్ కూడా ఎవ్రీ ఇయర్ అనేది మనకి పెరుగుతూనే ఉన్నారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే విజిటర్స్ వచ్చేసి మనకి ఇయర్కి 8 lakh విజిటర్స్ అయితే దీనికి వస్తున్నారు చూడడానికి. ఇక్కడ కామన్గా వచ్చేసి ఫోటోషూట్స్ జరుగుతుంటుంది, అలాగే ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ హిల్ క్లైంబింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ క్యాంపింగ్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, బట్ సమ్మర్లో అయితే మనకి క్యాంపింగ్ అనేది ఇక్కడ అలౌ చేయరు. సో ఇక్కడ కింద చూస్తే మనకైతే ఇక్కడ ఒక రివర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద అయితే మనకి వుడెన్ ట్రాక్ కూడా ఉంది. సో ట్రెక్కింగ్ చేసుకోవాలనుకుంటే అటు నుంచి కూడా వెళ్ళేసి మనం ట్రెక్కింగ్ చేసుకొని ఫొటోస్ అవి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇప్పుడు పెయింటెడ్ హిల్స్ వెళ్తున్నాము. ఈ పెయింటెడ్ హిల్స్ స్మిత్ రాక్ స్టేట్ పార్క్ నుంచి అయితే
మోస్ట్లీ 1.5 అవర్ టు 2 అవర్స్ టైం పడుతుంది. మనకి డిస్టెన్స్ వచ్చేసి తక్కువే, కానీ ఇదంతా ఫారెస్ట్ ఏరియా, దట్టు ఘాట్ ఏరియా. సో దానివల్ల వచ్చేసి మనకి స్పీడ్ లిమిట్ కూడా ఇక్కడైతే చాలా తక్కువగానే ఉంటుంది. రోడ్స్ అంతా మనకి కొంచెం ఖాళీగానే ఉన్నా వచ్చేసి మనం స్పీడ్ లిమిట్ అయితే ఎక్సీడ్ అయ్యి వెళ్ళకూడదు. సో దానివల్ల వచ్చేసి ట్రావెల్ టైం అనేది మనకి చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇది కూడా వ్యూ పరంగా వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ పెయింటెడ్ హిల్స్ వచ్చేసి మనకి న్యాచురల్గా ఫామ్ అయినవే. సో ఈ హిల్స్ అంతా వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్లో వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది. సో అసలు ఈ హిల్స్ ఇవంతా ఎలా ఫామ్ అయ్యాయంటే 35 మిలియన్స్ ఇయర్స్ ఏగో వచ్చేసి మనకి వోల్కానిక్ ఎరప్షన్ అనేది జరిగింది. సో ఆ ఎరప్షన్ జరగడం వల్ల వచ్చేసి మనకి లావా వచ్చేసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ వచ్చేసి స్ప్రెడ్ అయింది. సో అలా లావా స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చేసి దాంట్లో వచ్చేసి న్యాచురల్ థింగ్స్ లైక్ ప్లాంట్స్, ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ అనిమల్స్ ఇవన్నీ వచ్చేసి ఆ లావాలో మిక్స్ అయిపోవడం వల్ల, అలాగే ఈ యాష్ ఇదంతా ఫామ్ అవ్వడం వల్ల వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ లేయర్స్ అనేది ఫామ్ అయింది. అలాగే కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. సో మనకి వచ్చేసి సో ఆ లావా నుంచి వచ్చిన యాష్ అయితే కొంత కూల్ డౌన్ అవ్వడం వల్ల వచ్చేసి మనకి యాష్ అయితే మనకి సాయిల్ లాగా అయితే ఫామ్ అయింది. సో తర్వాత వచ్చేసి వెదర్ చేంజెస్ అవ్వడం వల్ల వచ్చేసి మనకి అవుటర్ పార్ట్ ఆఫ్ దట్ మౌంటైన్స్ అదైతే ఏదైతే ఉందో ఆ సాయిల్ అంతా వచ్చేసి మనకి క్లే సాయిల్ లాగా అయితే ఫామ్ అయింది. తర్వాత ఇయర్స్ పాస్ అవుతూ ఉండడం వల్ల వచ్చేసి ఆ సాయిల్ కూడా వచ్చేసి హార్డ్ క్లే స్టోన్ లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. సో అసలు ఆ పెయింటెడ్ హిల్స్కి ఆ కలర్స్ అనేది ఎలా వచ్చిందంటే మనకి ఆ లావాతో పాటు మిక్స్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అల్యూమినియం, సిలికాన్, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, ఫాస్ఫరస్, టైటానియం, పొటాషియం, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఇవన్నీ కంబైన్ అవ్వడం వల్ల ఆ సాయిల్ వచ్చేసి మనకి లేయర్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ లాగా అయితే ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి అక్కడ ఏ కలర్స్ విజిబిలిటీ ఉన్నాయంటే రెడ్, ఎల్లో అండ్ బ్లాక్ కలర్స్ అయితే మనం విజిబుల్ అయితే చూడొచ్చు. గ్రీన్ కలర్ అంటే అక్కడక్కడ వచ్చేసి మనకి గ్రాస్ ల్యాండ్స్ అట్లా ఉన్నాయి. సో అది కూడా వచ్చేసి రెడ్తో కంబైన్ అవ్వడం వల్ల వచ్చేసి మనకి ఆ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ పెయింటెడ్ హిల్స్ విజిట్ చేయడానికి కరెక్ట్ సీజన్ వచ్చేసి సమ్మర్ సీజనే. మనకి ఇక్కడ ట్రెక్కింగ్ అయితే మనకి ఎక్కువైతే ఏముండదు, 0.2 మైల్స్ అలా ఉంటుంది. సో సమ్మర్ ఎందుకు బెస్ట్ సీజన్ అంటే సమ్మర్లో వచ్చేసి సన్లైట్ మనకి ఎక్కువ ఉంటుంది. సో ఆ సన్లైట్ ఆ హిల్స్ మీద పడడం వల్ల ఆ సాయిల్ వచ్చేసి ఆ లైట్ అబ్జర్వ్ చేసుకొని మనకి ఆ కలర్ అనేది ఇంకా మనకి చాలా బ్రైట్గా అనేది కనిపించే ఛాన్సెస్ అయితే ఉంది. సో మేము వెళ్ళిన రోజైతే అంత సన్నీగా అయితే లేదు, మార్నింగ్ నుంచి క్లౌడీ ఉంది, అప్పుడప్పుడైతే సన్ అనేది ఉంది కాబట్టి మనకి ఇట్లా కొంచెము కలర్స్ వచ్చేసి కొంచెము డల్గానే కనిపించింది. అదే ఇది సమ్మర్లో అయితే మనకి చాలా బ్రైట్ కలర్స్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి చాలా ఫోటోషూట్స్ అవి కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనకి ఒక ట్రాక్ వచ్చేసి వుడెన్ ట్రాక్స్ అట్లాగా 0.2 మైల్స్ లోపల హిల్ లోపలికి అయితే వేసున్నారు. సో అక్కడ కూడా వచ్చేసి 0.2 మైల్స్ లోపలికి అయితే వెళ్ళి మనం ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. సో మొత్తం హిల్స్ అయితే మనకి చూడడానికి ఇలా ఎంతో కలర్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్న హిల్ అయితే ఇంకా సమ్మర్లో వచ్చేసి ఇంకా కొంచెం బ్రైట్గా అయితే కనిపించే ఛాన్సెస్ ఉంది. సో ఇదైతే వుడెన్ ట్రైల్ అనమాట. మనకి 0.25 మైల్స్ డిస్టెన్స్ వరకు అయితే ఈ ట్రైల్ వేస్తున్నారు. సో కావాలంటే తర్వాత మనం ఇంకా కొంచెం పైకి కూడా వెళ్ళొచ్చు, ట్రైల్ అయితే ఉండదు, క్లే సాయిల్లో నడుచుకుంటే పైకి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఆ రోజు వర్షం పడడం వల్ల కొంచెం స్కిడ్డీగా ఉంది కాబట్టి మేమైతే పైదాకా అయితే వెళ్ళలేదు. ఇంకొంచెం పైకి వెళ్తే మాత్రం వ్యూ అయితే మొత్తం వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడ్డానికి కూడా. సో ఇక్కడ ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే కలర్స్ వచ్చేసి బ్రైట్గా ఉంటుంది కాబట్టి. సో దట్టు ఇదంతా వచ్చేసి మనకి న్యాచురల్గానే ఫామ్ అయిన హిల్స్ కాబట్టి
చూడ్డానికి కూడా ఎంతో సీనిక్గా అలాగే ఎంతో బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ కొన్ని ఏరియాస్కి అయితే మనకి రిస్ట్రిక్షన్ ఉంది. సో ఆ ఏరియాస్లో సంథింగ్ వర్క్ ఏదో జరుగుతుంది, దానివల్ల అయితే మనకు ఆ ఏరియాస్కి అయితే వెళ్ళలేము. సో మనకి మొత్తం వ్యూ అయితే ఒకసారి చూపిస్తున్నాను. సో మనకి వ్యూ అంతా వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ట్రైల్స్ ఉన్నాయి. మనకి ఓపిక ఉన్నదాన్ని బట్టి వచ్చేసి ఈచ్ ట్రైల్కి వెళ్ళి కూడా మనము చూడొచ్చు. ఒక్కొక్క ట్రైల్లో అయితే మనకి కలర్స్ అనేది ఒక్కోలాగా కనిపిస్తుంది. సో ఇక్కడైతే మనకి రెడ్ కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తుంది కదా. ఇంకో ట్రైల్లో అయితే మనకి మొత్తము ఎల్లో అండ్ గ్రీన్గా కనిపిస్తుంది. ఒక్కొక్క ట్రైల్లో వచ్చేసి మనకి ఓన్లీ గ్రీన్ కనిపిస్తుంది. ఒక ట్రైల్లో వచ్చేసి సాయిల్ అంతా వచ్చేసి మనకి బ్లాక్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మనము ఈ కార్ డ్రైవే కాకుండా కొంత ట్రైల్స్ అయితే వాక్ కూడా చేయొచ్చు. కాకపోతే ఆ సాయిల్ని అయితే మనము టచ్ చేయడానికి ఉండదు. అక్కడైతే వార్నింగ్ అయితే పెట్టున్నారు, డోంట్ టచ్ ద సాయిల్ అనేసి. ఎందుకంటే మనం అది టచ్ చేయడం వల్ల వచ్చేసి మేబీ మన ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడ్డము, లేకపోతే అది డిస్ట్రాయ్ అవుతుందో అనో మరి వాళ్ళైతే అలాగ పెట్టేస్తున్నారు. సో మనమైతే సాయిల్ టచ్ కాకుండా దానికి ఏ డ్యామేజ్ కాకుండా అయితే మనం ఫొటోస్ తీసుకోవచ్చు, అలాగే వాక్ కూడా చేయొచ్చు అక్కడ. సో ఇక్కడ అంతా కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అయితే ఇక్కడ టైం అనేది మేము స్పెండ్ చేసాము. తర్వాత అయితే మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడితో అయితే నా వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.